ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. బంగారును విస్తారమైన ముత్యములు కలవు, తెలివిని ఉచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. మనము విలువైనవంటే బంగారం, ముత్యాలు, వజ్రాలు, వెండి, కరెన్సీ నోట్లు, అబ్బా ఎంత విలువైనవియో అనుకుంటాం కదా. బైబిల్ చెప్తుంది కోర్స్ అవి మనకు అవసరమే, జీవితం జీవించాలంటే ధనం అవసరమే, కానీ వాటికన్నా శ్రేష్టమైనది ఒకటి ఉందంట. అదేంటో తెలుసా? తెలివిని ఉచ్చరించే పెదాలు. నీవు దేవుని జ్ఞానం పొందుకొని నీ పెదవుల్లో నుండి ఆ తెలివితో కూడిన మాటలు మాట్లాడితే బంగారం కన్నా వెండి కన్నా శ్రేష్టమైన సొత్తును నువ్వు సంపాదించుకుంటావు. నీ మాటల ద్వారానే నీ భవిష్యత్తు బంగారమయమవుతుంది. నీ మాటల ద్వారానే నీ ముందటి జీవితం ఆశీర్వాదకరంగా ఉంటది. నీ మాటలలో ఆత్మీయ తెలివి లేకపోయినా, దైవికమైన జ్ఞానం లేకపోయినా నీకెంత బంగారం ఉన్నా వేస్ట్ అయిపోతుంది, ఎంత కరెన్సీ నోట్లున్నా వేస్ట్ అయిపోతుంది, లోకల్ ఎన్ని భోగభాగ్యాలున్నా ఎందుకు పనికిరావు. దేవా, నీ జ్ఞానంతో నన్ను నింపు అని అడిగి నీ పెదవుల మీద ఆ జ్ఞానాన్ని పలకగలిగితే, అలాంటి మాటలు మాట్లాడగలిగితే నీ అంత ధనవంతురాలు, నీ అంత ధనవంతుడు, భాగ్యవంతుడు ఎవ్వరూ లేరు. దేవుని జ్ఞానం నీ హృదయంలో ఉంటే, హృదయంలో ఏది ఉంటే అదే నోరు మాట్లాడుతుంది కదా. హృదయంలో చెత్త చెదారాలతో కూడిన విషయాలు పెట్టుకుంటే అవే వస్తాయి. వాటిని ఖండించు, వాటిని కట్ చేయి, వాటిని తొలగించుకో. దేవుని జ్ఞానం, దేవుని వాక్యం హృదయంలో పెట్టుకో. అవే నీ నోరారా పలుకు. గొప్పవానిగా, గొప్పదానిగా దేవుడు నిన్ను మారుస్తాడు.